May God's name be glorified. దేవుని నామానికి మహిమ కలుగును గాక. We are seated in this presence of our great and mighty God. మరి సర్వశక్తిమంతుడైన దేవుని ఎదుట మనము కూర్చొని ఉన్నాము. Let us give all due reverence that is due unto his name. ఆయన నామానికి చెందవలసిన ఘనత మహిమ ఆయనకు మనం ఆపాదించాలి. This Sunday morning, the Lord's Day morning, ఈ ఉదయకాల సమయం ఇది ప్రభు దినము. this Lord's Day morning we have gathered here to remember and to praise our God. మరి ఈ ప్రభు దినమున ఈ ఉదయకాల సమయమున దేవుణ్ణి మనము జ్ఞాపకం చేసుకొని ఆయనను మహిమపరచడానికి మనం చేరి వచ్చాం. We are seated here before these emblems, మరి ఈ యొక్క గుర్తులు ఏవైతే ఉన్నాయో వాటి ముందు మనం కూర్చొని ఉన్నాం, which reminds us of the person of our Lord Jesus Christ. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తుకు గుర్తుగా అవి మనకు కనబడుతున్నాయి. He is the center of our attention. అయితే మన యొక్క ఆరాధనకు ఆయన కేంద్ర బిందువుగా కనబడుతున్నాడు. He is the object of our praise. మన యొక్క స్తుతికి ఆయనే కారణభూతుడుగా కనబడతాడు. His name is the one which needs to be lifted up. అయితే ఆయన నామం మాత్రమే మనము ఘనపరచాలి, ఘనపరచదగిన నామము. His name is to be exalted and glorified. ఆయన నామాన్నే గొప్ప చేయాలి, మహిమపరచాలి. With respect to the same thoughts, shall we turn to Mathew chapter 22. మత్తయి సువార్త 22వ అధ్యాయానికి అదే ఆలోచనలతో మనం ముందుకు వెళ్దాం. Mathew chapter 22, shall we read verses 41 to 46. 22వ అధ్యాయము 41 నుండి 47 వరకు మనము చదువుకుందాం. 41వ వచనం నుండి 47 వరకు. While the Pharisees were gathered together, Jesus asked them, saying, "What do you think of Christ? Whose son is he?" They said unto him, "The son of David." He said unto them, "How then doth David in spirit call him Lord, saying, The Lord said unto my Lord, Sit thou at my right hand, till I make thine enemies thy footstool. If David then call him Lord, how is he his son?" And no man was able to answer him, neither a word, neither durst any man from that day forth ask him any more questions. Shall we also read a portion from Psalm? మరి కీర్తనల గ్రంథం నుండి కూడా ఒక మాట మనం చదువుకుందాం. Psalm 110. 110వ కీర్తన. Psalm 110 verse 1, 2 and 4. 1వ వచనం, 2వ వచనము, 4వ వచనం మనం చదువుకుందాం. 110 రైట్, verse 1, 2 and 4. చదువుతాను. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చుకున్నాడు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు నా కుడిపార్శ్వమున కూర్చుండుము. యెహోవా నీ పరిపాలన యందుండు, సియోనులో నుండి మరి సాగ చేయుచున్నాడు. నీ శత్రువుల మధ్యను నీవు పరిపాలన చేయుము. 4వ వచనము, మెల్కిసెదెకు యొక్క క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడవై ఉన్నందున యెహోవా ప్రమాణము చేసి ఉన్నాడు, ఆయన మాట తప్పడు. In the portion which we read earlier in Matthew chapter 22, మత్తయి సువార్తలో ముందుగా మనం చదువుకున్న వాక్య భాగంలో we see a question. అక్కడ ఒక ప్రశ్న మనం చూస్తాం. We see there, what do you think of Christ? అయితే క్రీస్తుని గురించి నీవేమనుకుంటున్నావు? This morning when we are gathered here, that is the same question which we ought to ask ourselves. అయితే ఈ ఉదయకాల సమయంలో ఇక్కడ మనం చేరి ఉన్న మనము కూడా ఆ యొక్క ప్రశ్నను మనకు మనం వేసుకోవాలి. Who is Christ to us? అయితే క్రీస్తు మనకు ఎవరుగా కనపడుతున్నాడు? Of course, he is our savior. అయితే ఆయన మనకు రక్షకుడని మనకు తెలుసు. He is our redeemer. ఆయనను మనల్ని విడిపించినవాడు. He is the one who saved us from our sin condition. అయితే పాపము నుండి మనల్ని రక్షించినవాడు ఆయన. But when we come to this Psalm 110, అయితే 110వ కీర్తనకు మనం వచ్చినప్పుడు the 3 verses which we read, అయితే 3 వచనాలు ఏవైతే మనం చదువుకున్నామో we see this Christ. Who is this Christ to us? అయితే ఇక్కడ ఆ క్రీస్తు ఎవరు, ఆయన ఏమై ఉన్నాడు అనే సంగతులు అక్కడ ఉన్నాయి. In the context of this psalm, we will see who is Christ to us. అయితే ఈ కీర్తన అంశంలో మనము ఎవరు క్రీస్తు అనే సంగతిని మనం చూద్దాం. In verse 1 of this psalm, we see that he is our Lord. అయితే మొదటి వచనంలో ఆయన మన ప్రభు అని మనం చూస్తున్నాం. The Pharisees were not able to answer why David called Jesus as our Lord.
అయితే అక్కడ ఉన్న పరిసయ్యులు దావీదు యేసు ప్రభువును ప్రభు అని ఎందుకు పిలిచాడో వారికి అర్థం కాలేదు. But we as New Testament believers know that even though in his human form Jesus was the son of David, but in his divinity we see he was the Lord of David. అయితే నూతన నిబంధనలో మనం ఇక్కడ చేరి ఉన్న మనకు బాగా ఎరుగుదం ఏంటంటే ఆయన మానవుడిగా శరీరధారిగా ఉన్నప్పటికీ ఆయనలో దైవత్వం ఉంది అని చెప్పి దావీదుకు తెలుసు అనే సంగతి మనము ఎరుగుదము. Yes, though he is the son of David in his human form, but in his divine form we see he is the Lord of David. అయితే దావీదు యొక్క కుమారుడిగా ఆయన మానవ శరీరములో ఉన్నప్పటికీ ఆయన దైవత్వము కలిగిన వాడు, దావీదుకు కూడా తండ్రి లాంటి వాడు అని చెప్పి మనం చూస్తాం. So today he is not only the Lord of David, he is the Lord of each one of us. అయితే దావీదుకు మాత్రమే ఆయన ప్రభువు కాదు కానీ ఈరోజు మనందరికీ కూడా ప్రభువుగా ఉన్నాడు. This day when we are gathered here, we are in the presence of this Lord. మనము ఈ ఉదయకాల సమయంలో అలాంటి ప్రభువు ఎదుట మనం ఉన్నాం. In other words, the Lord also means master. అయితే ప్రభువు అంటే మరి ఆయన మన కొరకు మాస్టర్గా ఉన్నాడు. We are all his servants. మనం ఆయన సేవకులము. And he is our master. ఆయన మనకు నాయకుడిగా ఉన్నాడు, పైవాడిగా ఉన్నాడు. When we read 1 Timothy, we see he is the Lord of lords. ఆయన ప్రభువులకు ప్రభు అని మనం చూస్తాం అక్కడ. He is the Lord of all creation. ఆయన ఈ సర్వ సృష్టికి ఆయన ప్రభువుగా ఉన్నాడు. He is the Lord of David. ఆయన దావీదుకు ప్రభువుగా ఉన్నాడు. He is the Lord of you and me. ఆయన మనందరికీ నీకు నాకు కూడా ప్రభువుగా ఉన్నాడు. When we read the next verse 2, రెండవ వచనం మనం అక్కడ చదివినప్పుడు we see he is a ruler. ఆయన పరిపాలన చేసేవాడని అక్కడ మనం చూస్తాం. Or in other words we see he is a king. The king is the one who rules. అయితే మరొక మాటలో మనం చెప్పుకోవాలంటే ఆయన రాజుగా ఉన్నాడు. రాజు అంటే పరిపాలన చేస్తాడు. Who is Christ to us this morning? ఈ ఉదయకాల సమయంలో క్రీస్తు అంటే మనకు ఎవరు? Whose presence are we in this morning? ఈ ఉదయకాల సమయంలో ఎవరి సన్నిధిలో మనం ఉన్నాం? We are in the presence of a king. అయితే మనము రాజు యొక్క సన్నిధిలో ఉన్నాం. Yes, our Lord Jesus Christ, he is the King of kings. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన రాజులకు రాజుగా కనపడుతున్నాడు. He is the king of this world. ఆయన ఈ లోకానికి రాజుగా ఉన్నాడు. He is the one who created all things. అయితే ఆయనే ఈ సమస్తాన్ని సృష్టించినవాడు. He is a king who brought us victory. అయితే మనకు విజయాన్ని ఇచ్చినవాడు ఈ రాజు. From what did he bring victory? అంటే ఏ విషయంలో మనకు ఆయన విజయాన్ని దయచేశాడు? He fought the battle on the cross for us. అయితే కలువరిలో ఆయన శిలువ మీద మన కొరకు ఆయన పోరాటం చేశాడు. And brought us the victory. మనకు విజయాన్ని అనుగ్రహించాడు. He brought us victory over sin. పాపము నుండి మనకు విజయాన్ని ఇచ్చాడు. He brought us victory over death. అయితే మరణము నుండి మనకు విజయాన్ని He దయచేశాడు. brought us victory over the grave. అయితే సమాధి నుండి కూడా మనకు విజయాన్ని దయచేశాడు. The king who has brought us victory. అయితే రాజు మనకు విజయాన్ని దయచేసినవాడు. There is no need for us to fight our own battles. అయితే మనకు సొంతంగా మనం ఏ పోరాటము చేయవన అవసరం లేదు. Because the battle is already won by our king. ఎందుకంటే మన రాజు ముందుగానే మన యొక్క యుద్ధాన్ని ఆయన ముగించాడు, విజయాన్ని సాధించాడు. Our Lord Jesus Christ, he is the Lord of lords. ఆయన ప్రభువులకు ప్రభువుగా కనపడుతున్నాడు. He is the King of kings. ఆయన రాజులకు రాజుగా కూడా కనపడుతున్నాడు. When we read verse 4, 4వ వచనం మనం చదివినప్పుడు we see he is the priest, our great high priest. అయితే ఆయన యాజకుడిగా కనపడుతున్నాడు. We see him as our great high priest. ఆయన యాజకుడిగా ఈ 4వ వచనంలో మనకు కనబడుతున్నాడు, ప్రధాన యాజకుడిగా. When we read in Hebrews, మరి హెబ్రీ పత్రికలో మనం చదివినప్పుడు we see these words quoted saying he is a high priest in the order of Melchizedek. మరి మెల్కీసెదెకు యొక్క క్రమము చొప్పున ఆయన ప్రధాన యాజకుడిగా మనకు హెబ్రీ పత్రికలో కూడా కనపడుతుంది. He does not have father nor mother. అయితే తండ్రి లేనివాడుగా తల్లి లేనివాడుగా ఆయన జన్మించాడు. No beginning, no end. మరి ఆయనకు ప్రారంభము లేదు, అంతము లేదు. One who is from eternity to eternity. ఆయన నిరంతరము ఆది నుండి అంతము వరకు ఉన్నవాడు. This priest holds his position permanently. ఈ యొక్క ప్రధాన యాజకుడు ఈ యొక్క వీటిని ఎప్పుడు కలిగి ఉంటాడు. He is a priest forever. ఆయన నిరంతరము యాజకుడిగా ఉన్నాడు. This day when we have come to his presence, ఈ ఉదయకాల సమయంలో ఆయన సన్నిధికి మనం చేరి వచ్చినప్పుడు what do we think of Christ? మనము క్రీస్తుని గురించి ఏమనుకుంటున్నాం? Who is Christ to us? క్రీస్తు మనకు ఎలా ఉన్నాడు, ఎలా ఉన్నాడు మనకు? The psalm we see he is our Lord.
అయితే ఈ యొక్క కీర్తనలో ఆయన మనకు ప్రభువుగా ఉన్నాడు. We see he is our king. ఆయన మనకు రాజుగా ఉన్నాడు. We see he is our priest. ఆయన మనకు ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. But when we see that cross, అయితే ఎప్పుడైతే మనము సిలువను మనం చూస్తామో, when we see the picture of that cross, ఆ యొక్క సిలువ యొక్క ఆ దృశ్యాన్ని మనం చూసినప్పుడు, this king became a man. అయితే ఆ సిలువను మనం చూసినప్పుడు ఆ రాజే మనకు మనిషిగా కనబడతాడు. Yes, this king became just like one of us. He took upon the likeness of men. అయితే ఆ సిలువను మనం చూసినప్పుడు ఆయన మనలాగే మనిషి రూపాన్ని ఆయన తీసుకున్నాడు. In Hebrews chapter 2 we see he partook of flesh and blood. మరి హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో రక్తమాంసములలో పాలివాడయ్యాడని చెప్పి మనం చూస్తాం. He was just like us. మనలాగే ఉన్నాడు. He lived just like us. మనలాగే నివసించాడు. He was born like us as a man. మనలాగే మనిషిలాగే ఆయన జన్మించాడు. He lived like a man. మనిషిలాగే జీవించాడు. He died like a man. మనిషిలాగా ఆయన మరణించాడు. This king became a man. ఈ రాజు మనిషిగా మారిపోయాడు On that cross. ఆ సిలువ మీద. This Lord became a servant. ఈ యొక్క ప్రభువు సేవకుడిగా మారాడు. In Philippians chapter 2 and verse 7 we see he took upon the form of a servant. అయితే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో ఆయన మానవుడిగానే పరిచారకుని యొక్క స్వభావం ధరించుకొని వచ్చాడు. We read he humbled himself. ఆయన తన్ను తాను తగ్గించుకున్నాడనే సంగతి మనం చూస్తాం. We see he emptied himself. ఆయన తన్ను తాను అంతటిని వదిలేసుకొని ఆయన వచ్చాడు. Oh, he is the master. ఆయన మాస్టర్గా ఉన్నాడు. But he became a servant. ఆయన సేవకుడిగా వచ్చాడు. He emptied himself of his position. ఆయన తన్ను తాను తగ్గించుకొని తన స్థానాన్ని వదిలిపెట్టుకొని He వచ్చాడు. emptied himself of that position of a Lord. అయితే ప్రభువు అనే ఆ స్థానాన్ని వదిలిపెట్టుకొని ఆయన తగ్గించుకున్నాడు. And humbled himself in the formness of a servant. అయితే సేవకుడిగా తన్ను తాను తగ్గించుకొని ఆయన ఉన్నాడు. We read in Philippians he took upon a form of a bond servant. అయితే ఆయన పరిచారకుడిగా ఆ యొక్క స్వభావాన్ని ధరించుకొని ఆయన వచ్చాడు. This king became a man. ఈ రాజు మనిషిగా మారాడు. This Lord became a servant. ఈ యొక్క ప్రభువు పరిచారకుడిగా మారాడు. And verse 4 we saw him as a priest. అయితే 4వ వచనంలో మనము యాజకుడిగా మనం చూస్తాం. And on that cross we see him, he became as a lamb. అయితే ఆ యాజకుడే సిలువ మీద మనకు గొర్రెపిల్లగా కనపడతాడు. When we read Isaiah 53 we see he was as a lamb that was dumb before its shearers. అయితే 53వ అధ్యాయం యెషయా గ్రంథంలో మనం చూస్తాం, గొర్రె బొచ్చు కత్తిరించు అని ఎదుట ఎలా మౌనంగా ఉంటాడు అలా మారిపోయాడు ప్రభువు. Yeah, he was silent. ఆయన మౌని అయిపోయాడు. He did not retaliate. ఆయన ఎదురు తిరగలేదు, బెదిరించలేదు. People hurled abuses at him. ప్రజలు ఆయనను తిట్టారు. They cursed him. దూషించారు. They spat upon him. ఆయన మీద ఉమ్మి వేశారు. They plucked his beard. ఆయన గడ్డం పెరుగు They వేశారు. put a crown on his head. ఆయన నెత్తి మీద తల మీద ముళ్ళ కిరీటం పెట్టారు. They nailed him on his hands and his feet. మరి చేతుల్లో కాళ్ళల్లో చీలలు కొట్టారు. Yet he was silent. అయినప్పటికీ ఆయన మౌనంగానే ఉన్నాడు. As a lamb which is dumb before its shearers. అయితే గొర్రె పిల్ల ఎలా మౌనంగా ఉంటుందో అలా మౌనంగా ఉండిపోయాడు. On that cross he became a lamb as an offering for each one of us. అయితే ఆ సిలువ మీద ఆయన ఒక గొర్రె పిల్లలాగా మనందరి కొరకు ఆయన మరణించాడు. When he was in this world he was both the priest and as well as the lamb. అయితే ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన యాజకుడిగా ఉన్నాడు, అదే విధంగా గొర్రె పిల్లలా కూడా ఉన్నాడు. He was the offerer and he is the offering on that cross. ఆయన అర్పణ అర్పించేవాడు, అలాగే సిలువ మీద ప్రాణాన్ని అర్పించినవాడు కూడా ఆయనే. This great and high priest became a lamb for each one of us. ఈ ఉన్నతమైన యాజకుడు మన కొరకు గొర్రెపిల్లగా మారిపోయాడు. That is the question which we ask each one of us today. What do we think of Christ? అయితే ఈ ఉదయకాల సమయంలో మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన విషయం, క్రీస్తు మనకు ఏమై ఉన్నాడు? When we see these emblems, what do we think of the person of our Lord Jesus Christ? మరి మన ముందున్న ఈ యొక్క పాత్రలు మనం చూసినప్పుడు మనకు క్రీస్తు ఏమై ఉన్నాడు అనేది మనకు గుర్తు రావాలి. Oh, he is the Lord of Lords. ఆయన ప్రభువులకు ప్రభువుగా ఉన్నాడు. He is the King of Kings. ఆయన రాజులకు రాజుగా ఉన్నాడు. He is our great high priest. ఆయన ప్రధాన యాజకుడిగా, గొప్ప ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. But for us on the cross of Calvary, అయితే మన కొరకు ఆ కలువరి మీద, కలువరి సిలువలో for each one of us, మనందరి కొరకు this king became a man. ఆ రాజే మన కొరకు మనిషి అయ్యాడు. This master became a servant. ఈ యొక్క నాయకుడు మన కొరకు
సేవకుడుగా మారిపోయాడు. His Lord became a bond servant. అయితే ప్రభువు మన కొరకు ఆయన సేవకుడిగా మారాడు. This high priest became a lamb. అయితే ప్రధాన యాజకుడు గొర్రెపిల్లగా మారాడు. Oh, what a great Lord which we worship today. ఈ రోజు మనం ఆరాధిస్తున్న ఈ ప్రభువు ఎంత గొప్పవాడు. Oh, what a great privilege it is for us to remember this person. ఈయనను ఆరాధించటానికి జ్ఞాపకం చేసుకునటానికి మనకు ఎంతో గొప్ప ధన్యత ఉన్నది. Both meekness and majesty. అయితే ఆయన దీనుడుగా మనకు కనపడుతున్నాడు. Both we see in the person of our Lord Jesus Christ. మరి ఈ రెండు కూడా ఆయనలో మనకు కనపడతాయి. Our hearts are filled with joy. మన యొక్క హృదయాలు సంతోషంతో నిండుకొని We ఉన్నాయి. remember the great work which he accomplished for us on the cross of Calvary. కలువరి శిలువ మీద ఆయన ముగించిన కార్యాన్ని మనం తలుచుకున్నప్పుడు మనకు సంతోషం వస్తుంది. As the psalmist says, let us lift up the cup of salvation. అయితే కీర్తనకారుడు చెప్పినట్టుగా రక్షణ పాత్రను మనం ఎత్తుకోవాలి. And give him all the praise which is due unto him. ఆయనకు చెందవలసిన ప్రతి స్తుతిని మహిమను ఆయనకు ఆపాదించాలి. Shall we say, worthy is the lamb that was slain. అయితే మనం చెబుదామా, ఈయన యోగ్యుడు గొర్రెపిల్ల అర్పించబడిన వాడు అని. Let us lift up his name, may his name be glorified. మనం ఆయన నామాన్ని స్తుతిద్దాము. దేవుడి మాటలు ఆరాధన కొరకై నడిపించునుగాక.